పెళ్ళికి ముందే కొన్ని కంట్రీస్‌లో అకాడమీస్ ఉంటాయి. పెళ్ళిలో ఎలా బిహేవ్ చేయాలి? పెళ్ళైన తర్వాత ఎలా బిహేవ్ చేయాలి? ఇవన్నీ. మన దేశంలో చాలా స్ట్రేంజ్ వ్యవహారం జరుగుతుంది. సడెన్‌గా ఒక 20, 25 ఇయర్స్ ఒక ఇంట్లో పెరిగిన అమ్మాయి ఇంకో ఇంటికి కొద్ది రోజుల పరిచయంతోటే ఇంటికి వస్తారు. ఒక్కో ఇంట్లో కొన్ని పద్ధతులుంటాయి. ఆ పద్ధతులు అవన్నీ గూడా అత్తగారు ఈసడించుకోవడమో, అత్తగారు మొహం చిట్లించడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా శృంగారంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కనుక వేరే కంట్రీస్లో కొన్ని చోట్ల పెళ్ళికి ముందు ఒక అకాడమీ ఉంటుంది. అందులో వాళ్ళు ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉంటారు. వారు ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఏమేమి టర్మ్స్, కండిషన్స్ ఏమున్నాయి, మీకు కలిసి ఉంటే ఏమేమి ఉండాలి, ఇవన్నీ చెప్తారు. నేను ఒకసారి అమెరికాకు వెళ్ళినప్పుడు నాకు పరిచయం ఉన్న ఒక కపుల్ చాలా సంవత్సరాల నుంచి లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. వాళ్ళని అడిగాను నవ్వుతూ, ఏమయ్యా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావని. అని అన్నాడు, సార్ ఈ మధ్యనే కుక్కను కొనుక్కున్నాము, త్వరలోనే పెళ్లి చేసుకున్నాను అన్న. కుక్కకు పెళ్ళికి ఏమిటా లింకు అన్నాడు. సార్ కుక్కకు వ్యాక్సినేషన్ వేయించాలి, మధ్య మధ్య వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, అది పువ్వు పోస్తే దాన్ని క్లీన్ చేయాలి, ఆల్మోస్ట్ పిల్లల్ని కంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ దీనికి కూడా ఉంటాయి. కనుక ఇది మేము దీంట్లో సర్దుకోగలిగితే అప్పుడే మేము విల్ గో ఫర్ మ్యారేజ్, లేకుంటే వీ డో నాట్ వాంట్ టు గో ఫర్ మ్యారేజ్ అని చెప్పినాడు. సో ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పెళ్ళికి ముందే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం. అందరూ అనుకుంటారు మన తెలుగు సినిమాల వల్లే కాలేజీలో అమ్మాయిని ప్రేమించగానే, ఇదివరకు పాత సినిమాలలో ఏమిటంటే పెళ్ళితోటే సినిమా సమాప్తమయ్యేది. అసలు సినిమా పెళ్ళి అయిన తర్వాత మొదలవుతుంది. సో పెళ్ళికి ముందు లాయర్తో డిస్కస్ చేయడము, సైకలాజికల్గా వాళ్ళ పర్సనాలిటీ ఏమిటి. ఇప్పుడు కొంతమంది నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉంటారు. ఇప్పుడు హస్బెండ్ కనుక నార్సిసిస్ట్ అయితే అమ్మాయిని ప్రతి నిమిషానికి ఆమెను డీమోరలైజ్ చేస్తాడు. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టరు, ఆ అమ్మాయి బాగా చదువుకున్నారు, డీజీఓ ఆ కాలంలో. మీ హస్బెండ్ ఓన్లీ ఎంబీబీఎస్, పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, అందుకని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే నుంచి అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరి ఏంటో కానీ ఆ అమ్మాయిని ఫ్రీక్వెంట్గా నీకు ఏమీ చేత కాదు అని, దానికి తోడు ఒకసారి ఏదో సిజేరియన్ ప్రాబ్లం వచ్చింది, సిజేరియన్ సెక్షన్ చేస్తుంటే అందులో ఏదో ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి అసలు ఆమె సర్జరీ చేయడమే మానేసింది. అంటే ఆమెను సైకలాజికల్గా వాడు చంపేశాడు, నీకు చేత కాదు అని. కనుక కొంతమంది అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. కనుక బెస్ట్ థింగ్ ఈజ్ పెళ్ళికి ముందు ఇద్దరికీ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండడం అవసరం. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, కానీ అమ్మాయి కూడా ఒక సొంత సంపాదన ఉండాలి, ఒక సొంత నిర్ణయం తీసుకునే శక్తి ఉండాలి. అబ్బాయిలు కూడా ఉండాలి. ఇదివరకు ఏమిటంటే పూర్వకాలంలో మ్యారేజ్లప్పుడు అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు, మగవాళ్ళే సంపాదించేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టడం మాత్రమే ఉండేది. కనుక ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. ఇప్పుడు ఏమిటంటే అమ్మాయి కూడా జాబ్ చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి కూడా వంట చేయాలి, బట్టలు ఉతకాలి. యూజువల్గా అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన అబ్బాయి ఇంటికి రాగానే కాళ్ళు చాపుకొని టీవీ ముందర కూర్చొని టిక్కమని ఛానల్స్ మారుస్తూ కూర్చుంటాడు. ఈ అమ్మాయే మళ్ళీ వంట చేయాలి, ఈ అమ్మాయే బట్టలు ఉతకాలి, పిల్లలకు హోంవర్క్ చేయించాలి. కనుక ఇవన్నీ ముందే మాట్లాడుకుంటే గొడవలు తక్కువ ఉంటాయి. శృంగారం అనేది కేవలం రాత్రిపూట జరిగే పెట్రోల్ బంక్ బిజినెస్సే కాదు, వీటన్నిటి ఎఫెక్టు శృంగారంలో కూడా ఉంటుంది. కనుక డే టైంలో కనుక హ్యాపీగా లేకపోతే రాత్రిపూట కూడా వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనుక పెళ్ళికి ముందు చాలా డిస్కషన్స్ అవసరం, పర్సనాలిటీస్ గురించి అవసరం. ఒక పెద్ద ఆవిడ చిన్నపాటి రీసెర్చ్ చేశారు. ఒక పర్టికులర్ క్యాస్ట్లో అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని వెళ్ళి ఆవిడ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, తీరా పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిలు సెక్స్ చేస్తారో లేదో నమ్మకం లేదు, వాడు చేయకపోతే మళ్ళీ డైవర్స్కి వెళ్ళాలి, సెకండ్ హ్యాండ్ అనే పేరు ఉంటుంది, ఈ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకోవాలి, కనుక మేము అసలు పెళ్ళే చేసుకోమన్నారు ఆ పర్టికులర్ క్యాస్ట్లో అమ్మాయిలు. కనుక అలా కాకుండా పెళ్ళికి ముందే, ఈ మధ్యకాలంలో ట్రయల్ రన్ అంటున్నారు, పెళ్ళి చేసుకునే ముందే వాళ్ళు సెక్స్కు సమర్థలు ఉన్నారా లేదా, సెక్స్ చేయగలడా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. మనం అంత దూరం వెళ్ళకపోయినా కనీసం
డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేవా. హెచ్ఐవి లాంటిది వెరీ డేంజరస్. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి వాడికి హెచ్ఐవి ఉన్నదని తెలిసి కూడా పాపం చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకుని తర్వాత ఆ అమ్మాయి కూడా హెచ్ఐవి సోకింది. కనుక పెళ్ళికి ముందే బ్లడ్ గ్రూప్ ఏంటి, హెచ్ఐవి ఉందా, షుగర్ ఉందా, ఇట్లాంటివి చూసుకోవాలి. నాకు తెలిసిన ఇంకొక కపులు అమ్మాయి తండ్రి డాక్టరే, అమ్మాయి కూడా డాక్టరే. వాళ్ళు ఒక ఎండి జనరల్ మెడిసిన్ చదువుతున్న ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి పెళ్లి ముందే తెలుసు ఆ అబ్బాయికి షుగర్ ఉంది అని. డాక్టరే కదా, ఎండి జనరల్ మెడిసిన్ చదువుతున్నాడు, షుగర్ చూసుకోలేడా అనుకున్నారు. తీరా పెళ్ళైన తర్వాత అతను సెక్స్ చేయడు. ఏమైనా ఎందుకు సెక్స్ చేయవు అంటే, మీరు ఏమైనా వేశ్య కొంపల నుంచి వచ్చారా, సెక్స్ అవసరం ఏమున్నది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. సో యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కామన్. తర్వాత మనకు ఈ కాలంలో మెటబాలిక్ డిజార్డర్స్, విపరీతమైన ఒబెసిటీ, పెద్ద పొట్ట, ఇవన్నీ కూడా చూస్తున్నారు. కనుక మగవాళ్ళకు పొట్ట ఉంటే యూజువల్గా వాళ్ళు సెక్స్లో సామర్థ్యం తగ్గిపోతుంటుంది. కనుక పెళ్ళికి ముందు శారీరకంగా ఎలా ఉన్నారు, మానసికంగా ఎలా ఉన్నారు, ఆర్థికంగా ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించకుండా గబుక్కున అతనికి ఏదో పెద్ద ఉద్యోగం ఉన్నదనో, మన క్యాస్ట్ అనో, అన్ని నా ఆస్ట్రాలజీ కలిసిందనో పెళ్లి చేసుకొని తర్వాత డైవోర్స్ల కోసం గొడవ పడతారు. కనుక అవి రాకుండా ముందే జాగ్రత్త పడడం మంచిది.